వెల్కమ్ టు సరెండా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పెన్షన్ల పంపిణీ రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో చంద్రబాబు పర్యటన. మహబూబ్ నగర్ జిల్లా ఆమిస్తాపూర్లో రైతు పండుగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం మూలాన పడేసిన ప్రాజెక్టులను క్రమంగా పూర్తి చేస్తున్నామన్న బట్టి విక్రమార్క. ప్రతి సంవత్సరం జిల్లా అభివృద్ధికి 20,000 కోట్లు కేటాయిస్తామని కీలక ప్రకటన. బియ్యం అక్రమ రవాణాపై పవన్ సీరియస్. స్పందించిన ఎంపీ పురంధేశ్వర్. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్య. పవన్ మాటల్లో తప్పు లేదని వెల్లడి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పెన్షన్లు అందజేశారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా నేమకలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారు. చంద్రబాబు నేమకలలో దివ్యాంగురాలు భాగ్యమ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు దివ్యాంగ పెన్షన్ 15,000 అందజేశారు. అదే గ్రామంలో రుద్రమ్మ అనే వితంతు మహిళ ఇంటికి వెళ్లి కూడా పెన్షన్ అందజేశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేను ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తా ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే వచ్చిన వస్తుంది. అంతకన్నా ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు. నువ్వు వీళ్ళిద్దరు కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి పెళ్లి చేయను ఒగాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒగాయప్ప అంటాడు. ఇప్పుడు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని హెలికాప్టర్ పెట్టాలని. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే కట్టారు. ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు. ఇల్లు కట్టిస్తే దాని పక్కనే చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల ఇంటికన్నా మేపుకున్న గొర్రెలు వచ్చాయి. అది చేస్తా. అది కదా అవి రాలేదా? ఫార్మ్స్ అవి రాలేదా? రైతు రుణమాఫీ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. దేశ చరిత్రలోనే ఇది తొలిసారని తెలిపారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. మొత్తం రాష్ట్రంలోని 25 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశామని అన్నారు. మహబూబ్ నగర్ ను వలసల జిల్లా చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడ చేరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఈనాటి ఇందిరమ్మ రాజ్యం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈ పండుగ కారణమైంది. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023 నాడు ఏ ఉత్సాహంతో, ఏ అభిమానంతో, ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది. దీన్ని జార విడుచుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ. ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా, పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను
ఈ జిల్లా కష్టాలను చూసిన, ఈ జిల్లా కన్నీళ్లను చూసిన, ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన, కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే 6 నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన. ముఖ్యంగా అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్ట పని, పార పని, మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునేవాడిని. ఆ రోజు నేను అనుకున్నా, ఏదైనా ఒకరోజు మనకు రాకపోతుందా, ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఒకరోజు మనకు వస్తుంది. ఆనాడు నేను నాకు అవకాశం వస్తుంది అనుకోలేదు. మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం, సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి ఈ జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన. సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే 70 సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వచ్చే అవకాశం వచ్చింది. నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ అవకాశం ఆషామాషిగా వచ్చింది కాదు. ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసమో, అనవసరమైన ఖర్చుల కోసమో, ఆర్భాటపు ఏషాలు వేయడానికో కాదు. ఇదొక బాధ్యత. ఈ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. అదాని ముడుపుల కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు జోషం చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరంజన్ రెడ్డి, కపిల్ సిబాల్, సిద్ధార్థ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి వంటి లాయర్లను పెట్టుకున్న అమెరికా చట్టాల నుంచి తప్పించుకోవడం జగన్ వల్ల కాదన్నారు. 1700 కోట్లు కాదు, $1 అయినా అమెరికా చట్టాలు వదిలిపెట్టబోవన్నారు. అమెరికా కేసులో తన పేరు లేదని జగన్ అనుకుంటున్నారని, కానీ అమెరికాకు విచారణకు జగన్ హాజరు కావాల్సిందే అన్నారు. తీవ్ర పరిణామాలకు రాబోయే పార్టీలో కూడా, ఈ రోజున్న బీజేపీ పార్టీలో కూడా ఏకపక్ష అంటే మొనపాలిగా నడుస్తుంది మూడోసారి. ఖచ్చితంగా దీంతో పొలిటికల్ క్రైసిస్ రాబోతాయి. అదానిపై పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో చర్చ జరగవలసిందే. ప్రజల్లో చర్చ జరగవలసిందే. ఒక పౌరునిగా, నీతి నిజాయితీ ఉన్నవారిగా. ఏడిపోతుంది దేశము. ఈ రోజు ఏదైతుందో 1700 కోట్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికి అవినీతి జరిగిందంటే నీతివంతమైన మనం పరిపాలన చెప్తున్నాము. దీని మీద నిజంగా నీతి అంటే బయటికి రాని, కడిగిన ముత్యంలోకి బయట రాని. అమెరికా రేపు అడుగుతుంది కోర్టుకు, సమన్లు ఇష్యూ అవుతాయి. కంట్రీ టు కంట్రీ అగ్రిమెంట్ ప్రకారం ఏదైతుందో రావాల్సిందే. మీకు తెలుసు ఈ రోజు ఏదైతుందో బుష్ 2001లో మేలో బుష్ ప్రెసిడెంట్ ఆఫ్ సెకండ్ బుష్, చిన్న బుష్, పెద్ద బుష్ కాదు, ఆయన 2 కూతుర్లు బారుకు పోయారు. 21 years లేకపోయేది ఉంటే నాటాలు. బట్ ఫేక్ ఐడి కార్డు ఇచ్చారు. ఒకరు 19, ఒకరు 18, 2 కూతుర్లు ఇమీడియట్గా ఐడెంటిటీ చేసి పోలీసు వచ్చింది, డిటైన్ చేసి టికెట్ ఇచ్చింది. అంటే ఫైన్ వేస్తారు, వార్నింగ్ ఇస్తారు. అట్లా 2-3 సార్లు అయితే ఏం చేస్తారంటే జైలు పంపుతారు. సో ఏదైతుందో బుష్ రా నెంబర్ 1 అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బిడ్డలు ఏదైతుందంటే పేపర్ వచ్చిందంటే తెల్లారి ఫినిష్. ఎంక్వైరీ కేసు ఉంటాయి. ఈవెన్ ఒక గవర్నర్ రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నా కూడా ఆరోపణలు వచ్చింది. మీకు అన్నీ పంపాను, దాదాపు ఒక 20 ఇన్సిడెంట్లు పంపాను మీకు. గవర్నర్స్ ఉన్నారు దాంట్లో, లోక్సభ ఉన్నారు, కాంగ్రెస్ రాజ్యసభ ఉన్నారు, తర్వాత ప్లస్ పోలీస్ అధికారులు ఉన్నారు. ఏ విధంగా ఎంత చిన్న అమౌంట్ కోసం మీకు 20 ఇన్సిడెంట్స్ మీకు ఏదైతుందో ఫార్వర్డ్ చేశాను. అలాగే ఈరోజు ప్రపంచ దేశాలను వణికించిన సద్దాం ఎక్కడ పట్టుకున్నారు, ఏ పరిస్థితి అయింది? బంకర్ ఈజ్ సిఐఏ అంటే అమెరికన్ ఏజెన్సీ ద్వారా. బిల్ లాడెన్
ఎలా పట్టుకున్నారు, ప్రెసిడెంట్ ఎట్లా సూపర్వైజ్ చేసాడు అమెరికన్ ప్రెసిడెంట్. అలాగే ఇంకొకటి ఏంటంటే కాసిం సోలేమాన్ 2020లో అతను ఇరానియన్ మేజర్ జనరల్. ఎటువంటి టార్చర్ అంటే అమెరికన్ ఎట్లా చేంజింగ్ చేసింది. ఈ చట్టాలకు వెళ్ళి ఎవ్వరు తప్పించుకోలేరు. అదాని ఖచ్చితంగా, అదాని కుటుంబ సభ్యులు ఖచ్చితంగా కోర్టుకు అక్కడ శిక్ష పడకపోవడం సమస్య లేదు. మనీ ట్రాన్సాక్షన్ వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనుక తన హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేశారని, ఆధారాలు ఉంటే విచారణ కోసం సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గురుకుల బాట అనే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. గురుకుల బాట అని తాము కార్యక్రమాన్ని చేపట్టగానే కాంగ్రెస్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నట్లు కొండా సురేఖ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు కొండా సురేఖను గతంలో తిరస్కరించారని వ్యాఖ్యానించారు. మహిళలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను కేసు పెట్టాలని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఆమెకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. మతి స్థితితో లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం, ఇది రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకూరి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు పూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది. మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని గురుకుల పాఠశాలల్లో కుట్రపూరితంగా సమస్యలు సృష్టించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య యాదవ్ ఆరోపించారు. ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనపైన పింక్ మీడియాతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గురుకులాలపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద కుట్రకు పాల్పడుతున్నారని, గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా. నేను చూసామని అరే తాగినారంటే తాగదంటున్నాడు. వాడేం గుట్కా చేసి బాగా పనులు పాకులు పట్టినాయి. ఇప్పుడు వంట చేసే వాళ్ళు నీటుకుంటున్నాయి మనం తినేది. నువ్వు రేపు పొద్దున మా మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు, అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జీలు పెంచి ఇలా కిచెన్ లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరిలో జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్ విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు, చికెను, అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తున్నారని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా
చూస్తే కిచెన్లో తిండికే వస్తలేదు, నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా. నేను చూసిన వాడిని అదే తాగినారు అంటే తాగలేదంటున్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఒకరిపై 10-12 తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతూ పాత కేసులను తిరగదోడుతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబు గుర్తించుకో అని పేర్ని నాని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని అందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా, శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్ షీట్ వేసేసారు. కంప్లీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని, అంటే మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి వీళ్ళందరినీ కూడా వేధించడం, ధర్మంగా న్యాయం గెలుస్తున్నట్టుగా మ్యాజిస్ట్రేట్ గారు 307 సెక్షన్ తొలగించారు. కానీ బెయిల్ కోసం మూవ్ చేస్తే నల్ల కోటేసుకుని ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పచ్చ చొంకాల ఒత్తిడికి లొంగి నాకు బెయిల్ పిటిషన్ నాకు అందలేదు, నాకు ఖాళీ. బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మనం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని పార్టీకి ఎడర్కు సూచించారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. మతతత్వ ప్రచారంతో బీజేపీ లబ్ధి పొందుతోందని చెప్పారు. బెనర్జీ గారు, ఇందిరా శోభన్ గారు, జావేద్ గారు, జగదీష్ గారు, వేదిక ముందున్న జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్నేహితులందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే అది మీ వల్ల అనే మాట నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను. తెలంగాణ में सरकार बनाने में कार्यकर्ताओं का बहुत ज़्यादा है, उन्हीं की वजह से सरकार बनी. रेवंत रेड्डी जी पीसीसी प्रेसिडेंट थे, हम वर्किंग प्रेसिडेंट थे, हम बहुत सारे मेहनत करे, लेकिन कार्यकर्ताओं का मेहनत के बिना सरकार नहीं बनी. ये हर मीटिंग में बोलता हूँ. రాష్ట్రంలో మీ కృషి ఆనాడు ఆర్జీపీఆర్ఎస్ కావచ్చు, అది యువజన కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, రకరకాల ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, బీసీ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎవరి చోట వాళ్ళు
గత ప్రభుత్వం పోరాడినారు కాబట్టి మనం అధికారం రాగలిగినాం. సరే, కొంత నిరాశ నిచ్చిన ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. మీరంతా పదవులకు ఎక్కారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మా పరిస్థితి ఏమిటి అన్నట్టు ఒక మాట ఉంది. వాస్తవం, ఇది ఎక్స్పెక్టేషన్ ఉన్న మాట వాస్తవం. అది మీకు కూడా ఫలాలు అందాల్సిన అవసరం ఉంది, అందుతాయి కూడా. వెనక ముందు కార్యకర్తల యొక్క భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఉండబోతా ఉంది. ఇదివరకే మీరు చూసినారు, 37 కార్పొరేషన్ చైర్మన్లు వేస్తే దాదాపు 80% పైగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. జీసీసీ అధ్యక్షుల వారిని, ఫ్రంటల్ అధ్యక్షుల వారు 80% పైగా కార్పొరేషన్ చైర్మన్లు అయినారు. రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూర్చొని ఒకరోజు ముఖ్యమంత్రి గారు కారులో పోతున్నప్పుడు వాళ్ళ వల్ల మనం అధికారంలోకి వచ్చాం, వీళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఫలాలు అందాలనుకున్నప్పుడు అది త్వరతగిన చేసి ప్రభుత్వం వచ్చిన 2-3 మాసాల్లో అందరికి చైర్మన్లు ఇవ్వగలిగినాం. సో దాంట్లో కొంత వెనక ముందు సిద్ధేశ్వర్ లాంటి వారికి కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మిగిలిపోయిన వాళ్ళకు కూడా చైర్మన్తో పాటు డైరెక్టర్స్ కూడా చాలామంది, సిద్ధేశ్వర్ గారు మీరు సీనియర్గా అంటే నిన్న మొన్న వచ్చినవి కాకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎవరైతే ఈ ఆర్మీస్ అంటుపెట్టుకున్నారో, ఇప్పుడు ధనలక్ష్మి ఉంది, పాదయాత్రలో భారత జోడో యాత్రలో పాల్గొంది, మీనాక్షితో మొత్తం పాదయాత్ర ఉంది. మహిళలు జెంట్స్ చాలామంది ఉన్నారు, చందన ఉండే, చాలామంది శ్రమించి కష్టపడే వ్యక్తులు. వాళ్ళ లిస్ట్ ఒకటి ఇవ్వండి, డెఫినెట్గా వచ్చే ఏపీలోని కాకినాడ పోర్టును శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్ అయ్యారు. అయితే తాజాగా బియ్యం అక్రమ రవాణాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశంపై తాము గతంలో కూడా ప్రశ్నించామని ఆమె గుర్తించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన తమ వాదనకు బలం చేకూరిందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో నిల్వలు బయటపడ్డాయన్నారు. ఇవన్నీ కాకినాడ పోర్టు నుంచి నౌకల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారని ఎంపీ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. నేషనల్ స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూవే కదా. కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే టర్న్ అవుట్ టు బి అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం చూస్తున్నాం, నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం, పెద్ద ఎత్తున అక్కడ పీడిఎస్ రైస్ దొరకటం, వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం, స్వాగతించవలసిన. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం కావాలి అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. రాజమండ్రికి సంబంధించి 2027లో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము దృష్టి 98 కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు, అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాలు పైబడినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది. కనుక దాన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి అఖండ గోదావరి కింద 98 కోట్లు ఇచ్చినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గండికోటను కూడా డెవలప్ చేయడానికి 75 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మనకి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 6న బహిరంగ సభ ద్వారా ప్రజలకు వెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేవన్నారు. గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి వీళ్లు భర్తీ చేశామని చెబుతున్నారు. ఆరోగ్య రుణమాఫీ చేసి మొత్తం పూర్తి చేశామని చెబుతున్నారని తెలిపారు. లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకున్నా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారమే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.
గ్రామ పంచాయతీలకు గతంలో పరిపాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఇవ్వలేదు. మరి ఈరోజు సంవత్సరం పాటుగా అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికొరకం కూడా సంతోషంగా లేదు. అది రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి. ఈరోజు మనము సంఘటన పార్టీ సంస్థాగత వివరాలు చూస్తా ఉన్నాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా కొత్త కమిటీలు రాబోతా ఉన్నాయి. కొత్త రక్తం పార్టీలో చేరబోతా ఉంది. కొత్త నాయకత్వం ఈరోజు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో రానున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి తమపై నిందలు మోపడం దారుణమంటూ కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కరెంట్ ఛార్జీలు పెంచానని చెప్పి రెండోసారి కూడా పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. 9,400 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారన్నారు. విద్యుత్ రంగం క్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమన్నారు. 2014 నుంచి 19 మధ్య సోలార్, విండ్ పవర్ను సగటున 5.10 పైసలపైనే చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి 1,10,000 కోట్ల ఆదాయం వస్తే చంద్రబాబు హయాంలో 90,000 కోట్ల రూపాయల ప్రజలపై భారం పడిందన్నారు. చంద్రబాబు దిగిపోయేసరికి 26,215 కోట్ల రూపాయల అప్పు ఊబిలోకి డిస్కంలు వెళ్లిపోయాయని కాకాని వివరించారు. సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా ట్రూ అప్ ఛార్జెస్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఒక్కసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుంది అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి, కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు, మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం, దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో పెన్షన్ల పంపిణీ రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ. అనంతపురం జిల్లా నేమకలు గ్రామంలో చంద్రబాబు పర్యటన. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో రైతు పండుగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం మూలాన పడేసిన ప్రాజెక్టులను క్రమంగా పూర్తి చేస్తామన్న బట్టి విక్రమార్క. ప్రతి సంవత్సరం జిల్లా అభివృద్ధికి 20,000 కోట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన. బియ్యం అక్రమ రవాణాపై పవన్ సీరియస్, స్పందించిన ఎంపీ పురంధేశ్వర్. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్య. పవన్ మాటల్లో తప్పు లేదని వెల్లడి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ.